పార్లమెంట్ స్థానం నుంచి ఎంపీ అభ్యర్థిగా అంబికా లక్ష్మీనారాయణ గారు పోటీలో ఉన్నారు. ఇప్పటికే ప్రచారం అనేది ముమ్మరంగా సాగుతోంది. ఈరోజు కళ్యాణదుర్గానికి వచ్చారు ఆయనతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, చంద్రబాబు నాయుడు మీ మీద నమ్మకంతో ఎంపీ టికెట్ ఇచ్చారు, ప్రచారాలు కూడా ముమ్మరంగా సాగుతున్నాయి. ప్రజల్లో స్పందన ఎలా ఉంది? చాలా కృతజ్ఞతలు చెప్పుకోవాలండి మా జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి, నందమూరి బాలకృష్ణ గారికి, లోకేష్ గారికి. ఇక నన్ను గుర్తించి పార్టీకి చేసినటువంటి సేవల్ని ఖచ్చితంగా వాడుకోవాలనే ఉద్దేశంతో నాకు ఈరోజు ఈ అవకాశం కల్పించినారు. కాబట్టి తప్పకుండా వారి యొక్క నమ్మకాన్ని నేను నిలబెట్టుకుంటాను. ఈ పార్లమెంట్లో అత్యధిక మేరతో నాతో పాటు అమిలేని సుందరబాబు గారు కళ్యాణ గురించి గెలవబోతున్నారు. అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 14 సీట్లు 2 ఎంపీలు కూడా గెలవబోతున్న విషయాన్ని ఈరోజు మీకు ముందు చెప్తాను. ఎందుకంటే ఈరోజు మా జిల్లా వ్యాప్తంగా అంటే అనంతపురం జిల్లాలో ప్రతి ఒక్క గ్రామంలో కూడా ఏ నియోజకవర్గం వెళ్ళినా సరే పూర్తి స్థాయిలో ప్రజలందరూ కూడా చాలా పెద్ద ఎత్తున తరలి వచ్చి బ్రహ్మాండంగా వాళ్ళు మద్దతు పలికి యువకులు స్త్రీలు అయితే బయటకు వచ్చి మా అందరికీ కూడా ఒక సంపూర్ణమైనటువంటి ఒక మద్దతుతోటి వాళ్ళు తెలిపేటువంటి ప్రయత్నం చేస్తున్నారంటే మాకు అర్థమవుతుంది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ పరిపాలన పట్ల ప్రజలు ఏ విధంగా విరక్తి చెందారనే విషయాన్ని ఈరోజు వాళ్ళ యొక్క సంతోషాన్ని మేము వెళ్తే వాళ్ళు మాట్లాడే తీరు కానీ వాళ్ళు మాతో మాట్లాడి మమకమైనటువంటి విధానం కానీ చాలా బ్రహ్మాండంగా కనిపిస్తూ ఉందండి. సార్ చెప్పండి, ఇక్కడ ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన వైసీపీ ఎంపీ పీడి రంగయ్య అంటే అభివృద్ధి పెద్దగా ఏమీ లేదు, శూన్యమనే ప్రజలు అంటున్నారు. మీరు ముఖ్యంగా గుర్తించింది అంటే అవన్నీ ఏ విధంగా అయితే మీరు హామీ ఇస్తారు సార్ ప్రజలకి? ఏమంటే వారు ఒకసారి గతంలో హార్టికల్చర్ సంబంధించి ఒక 2 ట్రైన్లు నడిపి ఇక్కడ నుంచి రైతులకి పంటకి అది గిట్టుబాటు ధర ఇస్తామని చెప్పేసి 2 మోడల్గా ట్రైన్లు నడపడం జరిగింది, కానీ దాన్ని కంటిన్యూ చేయలేకపోయారు. సో కంటిన్యూ చేసింటే ఇంకా ఇక్కడ నుండి రైతులందరికీ అందరికీ కూడా ఉపయోగపడేటువంటి ఒక అవకాశం ఉండేది. వాళ్ళు ఏదో నామకే వస్తేగా ఆ రోజు ఒక ఆరంభ శూరత్వం అంటే చూడండి అలాగ చేసేసి వదిలేశారు. సో మేము ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతన్నలందరూ కూడా ఈ కరువు ప్రత్యేకించి అనంతపురం జిల్లాలో కరువు విలయతాండం చేస్తూ ఉంది. దాదాపు 45 లక్షల ఎకరాల్లో ఈరోజు పంటలు పండగ ఎండిపోయి కరువుతో కొట్టుమిట్టాడుతున్న రైతన్నల కోసం కనీసం ఒక మానవతా దృక్పథంతో ఈ ప్రభుత్వం ఉన్నటువంటి జగన్ రెడ్డి పరిపాలనలో ఒక సమీక్ష సమావేశం, మంత్రివర్గ సమావేశం పెట్టి ఈ రైతన్నలకు ఏ విధంగా మనం సాయం చేయగలము, ఏ విధంగా వాళ్ళకి మనం ఆసరాగా ఉండగలమని చెప్పే విషయాన్ని కనీసం వాళ్ళు చెప్పకపోవడంతో అర్థమవుతుంది రైతన్నల పట్ల వీళ్ళున్నటువంటి చిత్తశుద్ధి ఏ విధంగా అని చెప్పేసి ఈరోజు చూస్తున్నాము. గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో ఉన్నప్పుడు మా పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రత్యేకించి మన అనంతపురం జిల్లా కోసం డ్రిప్ ఇరిగేషన్ కానీ స్ప్రింక్లర్ కానీ లేకపోతే పనిముట్లు కానీ విపరీతంగా రైతన్నల కోసం ఆదుకునేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా తిరిగి మళ్ళీ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వస్తేనే ఇవన్నీ మాకు అందుబాటులో ఉంటాయనేటువంటి ఒక ఆశాభావాన్ని కూడా వాళ్ళు ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి మేము ఒకటే కోరుకుంటున్నాము, ఈ యొక్క పార్లమెంట్ అభ్యర్థిగా గెలిచిన తర్వాత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రావాల్సిన నిధులన్నీ కూడా పూర్తి స్థాయిలో అటు రైతన్నలకు కావచ్చు అటు యువతకు కావచ్చు అనేక పథకాలు ఈరోజు మన మ్యాచింగ్ గ్రాంట్ పెట్టకపోవడం వల్ల డెవలప్మెంట్ కూడా మన ప్రాంతంలో ఆగిపోయింది. ఆ డెవలప్మెంట్ కోసం మ్యాచింగ్ గ్రాంట్ మన చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో తీసుకెళ్లి వాటితో నిధులు తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి అనేక కార్యక్రమాలు అంటే ఒక బ్రిడ్జిలు కావచ్చు, రైల్వే ఓవర్ బ్రిడ్జిలు కావచ్చు, నేషనల్ హైవే అప్గ్రేడేషన్ కావచ్చు, ఇంకా మన రైతన్నల కోసం చాలా పథకాలు ఎంఎస్సీ ఎంఈ పథకాలు ఉన్నాయి. అదేవిధంగా చాలా వరకు మనకి సబ్సిడీలో రావాల్సినటువంటి ఎన్నో మనకి రైతన్నలకు కావాల్సినటువంటి ఒక సదుపాయాలు ఉన్నాయి. అదేవిధంగా ఈరోజు చూస్తున్నాం మనం గతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు 9 వస్తువులు మనము రేషన్ షాపులో ఇచ్చేవాళ్ళం. ఈరోజు కేవలం బియ్యం మాత్రమే ఇచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి 5 వస్తువులతో పాటు మనం 4 వస్తువులు యాడ్ చేసి ఇచ్చేవాళ్ళము. అవన్నీ కూడా పూర్తిస్థాయిలో మళ్ళీ లభ్యం కావాలా ప్రజలకంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉండాలనేసి ప్రజలు నమ్ముతున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా వీటితో పాటు మేమందరూ కూడా ఈసారి పార్లమెంట్ సభ్యుడిగా గెలిచిన తర్వాత మన రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సహకారంతో ప్రతి మండల్లో కూడా ఒక నైపుణ్యం సంబంధించినటువంటి ఒక స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాన్ని ఏర్పాటు చేసి తద్వారా యువకులు ఉన్నటువంటి ఏదైతే స్కిల్స్ ఉన్నాయో వాళ్ళు ప్లంబర్ అవుతారా లేకపోతే వాళ్ళకి ఏమైనా సాఫ్ట్వేర్ స్కిల్స్ ఉన్నాయా లేకపోతే ఎలక్ట్రీషియన్ అవుతారా అనేటువంటి స్కిల్స్ అన్ని కూడా బయట తీసుకొచ్చి వాళ్ళని ఖచ్చితంగా ఉద్యోగాల అవకాశం కల్పించి వాళ్ళందరికీ కూడా యువతకి ఒక దిశానిర్దేశం ఇచ్చే కోసం మేము ఒక కార్యక్రమం రూపొందించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా జిల్లా కేంద్రం అనంతపురంలో ఒక పార్లమెంట్ సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేసుకొని ఆ కేంద్రం ద్వారా వీళ్ళన్నిటికీ కూడా ఒక అనుసంధానం చేసుకుంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలన్నీ కూడా అందరికీ అందేలాగా అక్కడ ఒక సెల్ ఏర్పాటు చేసుకొని మేము చేయబోతున్నామని చెప్పి తెలియజేసుకుంటున్నాను. సార్ ఒకవైపు ఈ అనంతపురం నగరంలో రహదారులు కావచ్చు, ఫ్లైఓవర్ నిర్మాణం కావచ్చు, ఇవి దాదాపు 1400 కోట్ల రూపాయలు కేంద్రం ఇచ్చింది. ఇది చాలామందికి ప్రజలకు తెలియదు. కానీ వైసీపీ వాళ్ళు చెప్పుకోవడం ఏమంటే మా జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు అన్నట్టు చెప్తున్నారు. దాన్ని ప్రజల వద్దకు ఎలా తీసుకెళ్తారు మీరు? అంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధుల్లో ఆ రోడ్లో కూడా చాలా అక్రమాలు జరిగాయని చెప్పేసి రకరకాలుగా మాట్లాడుతున్నారు. అది ఒక విషయం పక్కన పెడితే ఈరోజు
కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 120 కోట్లు ప్రభుత్వ ఆసుపత్రి సూపర్ స్పెషాలిటీ ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణం చేయబడితే ఆంధ్రప్రదేశ్ మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకపోవడం వల్ల అక్కడ ఇంతవరకు సేవలు మొదలు కాలేదంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏ డబ్బులు ఇచ్చిన అనే విషయం దయచేసి గుర్తుపెట్టుకోకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులన్నీ కూడా పూర్తిస్థాయి ఈవెన్ మనం ఇప్పుడు ఇచ్చే రైతన్నలకు ఇచ్చేటువంటి మన రైతు భరోసా కేంద్రం ద్వారా ఇచ్చేటువంటి డబ్బులు కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే దాదాపుగా 6,500 రూపాయలు మాత్రం వీళ్ళు ఇస్తున్నారు. మిగతా డబ్బులు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటివే. ఆ విధంగా రేషన్ కూడా మొత్తం మన కరోనా టైంలో అయితే ఉచితంగా రైస్ అందరికీ కూడా ఇమ్మని చెప్పిస్తే ఆ రైస్ కూడా పంచకుండా దొంగలుగా అమ్ముకొని వేరే రాష్ట్రాలకి తరలించేటువంటి పార్టీ ప్రభుత్వం ఏదో తెలుస్తోంది మనకి. కాబట్టి కేంద్ర ప్రభుత్వ నిధులని వీళ్ళు కేవలం వాళ్ళ పేరుగా చెప్పుకోవడంతో గతంలోనే కేంద్ర ప్రభుత్వం సంబంధించినటువంటి కానీ అంతా కూడా మొట్టికాయలు కూడా వేయడం జరిగింది. వీళ్ళు అప్పుడు కూడా మోడీ పేరు చివరి స్థానంలో మోడీ పేరు ఒకటి యాడ్ చేసి అలాగా ప్రయత్నం చేసినారు తప్ప వాళ్ళు పూర్తి స్థాయిలో ప్రభుత్వ నిధులు అయితే కేంద్రం నుంచి వచ్చింది తప్ప రాష్ట్రంలో ఖజానా ఎండిపోయిందండి. ఏముంది ఖజానా అని చెప్పండి. ఈ రోజు కూడా చూస్తున్నాం మనం పింఛన్లు ఇవ్వలేని పరిస్థితులలో వాళ్ళ అనుచరులు ఎవరైతే ఉన్నారో కాంట్రాక్టర్లకి బిల్లులు చేయించడం కోసం మాత్రమే వాళ్ళు ఆ డబ్బులు వాడుకొని నిధులు లేకపోవడం వల్ల ఈరోజు పింఛన్ ఇచ్చే పరిస్థితి లేదు. ఈరోజు కేవలం పింఛన్ ఇవ్వలేకనే లేనివని తెలుగుదేశం పార్టీ మీద అబండాలు వేసి ఏదో మేమేదో కోర్టు కేసామని చెప్పే ప్రయత్నం చేస్తున్నాం తప్ప వాళ్ళ నిధులన్నీ కూడా అంత వ్యర్థం చేసేసి ఈరోజు వాళ్ళకి కావాల్సిన వాళ్ళని దానికి కూడా వాడుకునే ప్రయత్నం చేశారు తప్ప ఇంకోటి కాదని చెప్తున్నాను. సో తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఈ రైతులకి బీమా నష్ట బీమా ఇచ్చిందో అది వచ్చేసి మనం చూసామంటే గతంలో తాడిపత్రి వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి దాదాపు 38 లక్షలు ఇవ్వడం జరిగింది. అంటే సామాన్య రైతులకి అయితే చేరలేదు కానీ అతనికైతే పెద్ద మొత్తం వచ్చింది. ఒకవేళ మీ ప్రభుత్వం వస్తే అదేమన్నా రీఫండ్ చేస్తుందా, చేపించే ప్రయత్నం చేస్తారా? ఖచ్చితంగా అండి. ఈ అక్రమాలు ఏమైతే జరిగినా దానికి ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాము. అదేవిధంగా పింఛన్లు కూడా ఎవరికైతే ఇవ్వలేదో పింఛన్లు వాళ్ళకి తప్పకుండా మళ్ళీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 4,000 రూపాయలతోటి మళ్ళీ వాళ్ళకి అడిషనల్గా ఇంకో 1,000 రూపాయలు కూడా యాడ్ చేసి ఈ బ్యాలెన్స్ డబ్బులు కూడా ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాము. ఎవరైతే అక్రమాలు పాటుపడ్డారో అవన్నీ కూడా ఎందుకంటే ఈరోజు చూస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక దోపిడీ బ్రహ్మాండంగా చేశారండి. అసలు ఇసుక ప్రభుత్వానికి కావాల్సిన నిధులన్నీ కూడా వాళ్ళ ఇళ్ళకి చేరుకున్నాయి. 1,000 కోట్లు సంపాదించిన నాయకులు కూడా తయారైపోయారు. కాబట్టి అన్నిటి మీద అక్రమాల మీద ఖచ్చితంగా చర్యలు తీసుకునేటువంటి అవకాశం మెండుగా ఉంటుంది. ఖచ్చితంగా తీసుకుంటాం కూడా. ఓకే, ఇది మీరు చెప్తున్నది ఏదైతే అనంతపురం జిల్లాలో అభివృద్ధి అన్నది వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత శూన్యం ఏమాత్రం జరగలేదు. అదేవిధంగా ఏదైతే అక్రమాలు అనేది వైసీపీ ప్రభుత్వం జరిగిందో దానిపైన అంతా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దానిపైన విచారణ జరిపి వాటిపైన పూర్తి వివరణ కూడా తీసుకొనేసి చట్టబద్ధమైన చర్యలు కూడా తీసుకోవడానికి కూడా మేము ప్రయత్నం చేస్తామనేసి తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థి అంబికా లక్ష్మీ